వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. దామిరెలో క్షుద్ర పూజల కలకలం. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. ఎమ్మెల్యే పంతం నానాజీని బర్తాఫ్ చేయాలని దళిత నాయకుల డిమాండ్. భగవద్గీతను అనుసరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా అవుతారన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆటల పోటీలు. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి అరుదైన గౌరవం. ఇక వివరాల్లోకి వెళ్తే, హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పైశాచిక ఆనందం పొందిన ద్రోహి జగన్ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేషభావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఇన్ని జరుగుతా ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ, అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమ ప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ అకస్మాత్తుగా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో తిరుమల కొండపైన ఎన్ని ఘోరాలండి. అన్యమత ప్రచారాలు, బస్ టికెట్లు వెనక ముద్రించడాలు, అన్యమత ప్రచారాన్ని, తిరుమలకు వెళ్లే బస్ టికెట్లు, బస్సుల్లో ఇచ్చినటువంటి బస్ టికెట్లు వెనక అన్యమత ప్రచారం. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా? దేవాలయాలపైన దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా? ఏం చేశారండి? ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్ తో ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్నా, స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని ప్రార్థించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. మెగాస్టార్ చిరంజీవి తన 40 ఏళ్ల కెరీర్లో 24 వేల డాన్స్ మూవ్మెంట్ చేసినందుకు గిన్నిస్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ, గిన్నిస్ రికార్డులను వరిస్తుందని నా కలలో కూడా ఊహించలేదు. నేను ఎదురు చూడని ఒక గొప్ప గౌరవం లభించినందుకు భగవంతునికి, దర్శక నిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటాను అని చిరంజీవి అన్నారు. About Guinness Book of World Records, then ఊహించండి. I never expected, never dreamt about Guinness Book of World Record, because Guinness Bookకి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతియాగంలో పాల్గొన్న టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శాంతియాగం పంచద్రవ్యాలతో సంప్రోక్షణ జరుగుతుంది. లడ్డుపోటు పడిపోవడంతో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుందని ఈవో శ్యామలరావు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబాద్ పార్లమెంట్ ఎంపీ పొరిక బలరాం నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనంతరం ఇల్లందు మండలం బుజ్జాయిగూడెంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఇల్లందు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో వివిధ శాఖల జిల్లా నియోజకవర్గ స్థాయి అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో అధికారుల పనితీరుపై మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే కోరం కనకయ్య మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాద్ జిల్లా కలెక్టర్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ ఐటీడీఏ పీఓ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. డిపార్ట్మెంట్ R&B ఎవరికి DCCB డైరెక్టర్ శ్రీ మేకల మల్లిబాబు యాదవ్ గారు కొత్తగూడెం డివిజన్ కింద 2 మండలాలు వచ్చాయి సార్. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, సొసైటీ అధ్యక్షులు ఉంటారు, అదే రకంగా కార్పొరేటర్లు ఉంటారు, కౌన్సిలర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరునికి నోటీస్ ఇచ్చి వదిలేస్తారు. కానీ పేద మధ్య తరగతి ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా కోర్టుకు పోకుండా వారంతల్లో ఇల్లు కాలి కూలుస్తారా? ముఖ్యమంత్రి సోదరునికి ఒక న్యాయం, సామాన్యులకు ఇంకో న్యాయం అంటున్న ప్రజలు. బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా నాయన? నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాము. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటనేది. మేము ఎంత ప్రతి హిందువును ప్రశ్నిస్తున్నాను. ముందు మీరు హిందూ మతాన్ని గౌరవించండి. ప్రతి హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తప్పులను ఖండించాలి, బయటికి వచ్చి పోరాడాలి. తప్పు జరిగి ఉంటే మనకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై, తిరుమల లడ్డుపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయి. ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది. ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బస్సు ఆదివారం రాత్రి అపహరణకు గురి కావడం కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి మధ్యమధ్యలో ఆర్టీసీ డిపో గోడ దూకి అందులోకి ప్రవేశించాడు. AP 01Z0076 నెంబర్ గల ఆర్టీసీ బస్సును అపహరించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది బస్సును వెంబడించడంతో సోఫీనగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురికాగా సెక్యూరిటీ సిబ్బంది బస్సును స్వాధీనం చేసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. డిపో నుంచి బయటకు వెళ్ళడంతో నేను అకస్మాత్తుగా చూసి అక్కడే ఉన్న PHB డ్రైవర్ 2 వీలర్ తీసుకొని వెనుక ఫాలో అయ్యి పట్టుకోవడం జరిగినది. ఇక్కడ సోఫీనగర్లో వాడు గోడ ఎక్కి
లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి. సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది. దాన్ని చూసి నేను ఆగుమని అరిచాను. వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు. నేను వెంటనే ఆ బస్ ఎన్నుకొని ఫాలో అయ్యి ఇక్కడ సోఫీనగర్లో పట్టుకోవడం జరిగినది. ఏ బండనా ఏ నుంచి అదే వచ్చింది కదా. కేనియా బస్ ఎందుకు వచ్చినావు? తెచ్చాను అంతే. ఎందుకు తెచ్చినా అంటే సడన్ వచ్చింది అది బస్సు సడలు నడుచుకుంటా అంటే రాలేదని కాదు, చేతి కిందకి వచ్చింది అంతే. ఏం చేసినావు? ఏం చేసినావు? నా తప్పు అయిపోయిందన్నా, తీసుకొని వచ్చి తప్పు అయిపోయిందన్నా అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో గత 5 సంవత్సరాలలో అధ్వానంగా మారాయని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటతు హుస్సేన్ కర్నూలులో అన్నారు. కర్నూలులో తపాలా శాఖ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 4వ సర్కిల్ కాన్ఫరెన్స్ కు ఆయన కర్నూలుకు వచ్చి గురుకుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వసతి గృహంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్సీ కమిషన్ సభ్యులు తెలిపారు. విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, పాఠశాలలు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని అన్నారు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కర్నూలు పెద్ద పోస్టాఫీసులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కానీ దీనికన్నా ముందు నేను అనుకోకుండా ఒక ఎస్టీ గురుకుల పాఠశాల విజిట్ చేయడం జరిగింది. కానీ చాలా బాధాకరం. పేరుకు ఎస్టీ ఎస్సీలను ఉద్ధరిస్తున్నాం అంటారు ప్రభుత్వాలు, కానీ ఎస్టీ హాస్టల్ని గురుకులాలు చేసేసినామని చెప్తారు. కోట్ల బడ్జెట్ అంటుంటారు. మేబీ ఇది ఎస్పెషల్లీ అయితే మన తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలు కూడా తిరిగి వచ్చాను. కానీ ఎంత బాధాకరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుచేటు. పుట్టిన బిడ్డకు విద్య అవసరం, తర్వాత వైద్యం అవసరం, మౌలిక సదుపాయాలు తర్వాత. కానీ సరైన విద్య ఇయ్యలేరు. ఎస్టీ ఎస్సీలను ఉద్ధరిస్తున్నాను అంటున్నారు. ఇవాళ స్కూల్లోకి వెళ్తే ఎక్కడ చదువుతున్నారో ఆడనే పడుకుంటున్నారు ఆడబిడ్డలు అయితే. దాంట్లో దాదాపు 30 నుండి 35 మంది విద్యార్థులు ఉంటున్నారు. అక్కడే ఆ బాక్సులు గీక్సులు పెట్టుకున్న ఆడబిడ్డలు అయితే ఆడనే పడుకుంటున్నారు, ఆడనే చదువుకుంటున్నారు. ఒకవేళ జ్వరం వస్తే కూడా అంట వెనకాల పడుకోవాలంట, ముందు ఎడ్యుకేషన్ చెప్తారంట. అంటే వాళ్ళకు ఒక మినిమం ప్రైవసీ అని ఆడబిడ్డలకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పుకోవడానికి ఏముండదు. కనీసం దానికి ఒక సపరేట్ రూమ్ కూడా లేదు. ఇట్లాంటి దౌర్భాగ్యంలో దాదాపు 2016 నుండి ఇవాళ 8 సంవత్సరాలు కావస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో మినిమం మౌలిక సదుపాయాలు లేవు. ఇక దానికి తోడు ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నా అంటున్నారు, ఎడ్యుకేషన్ చెప్పేటోళ్ళు లేరు. పాపం వాళ్ళు ఉన్నా 8, 9, 10 వేలతో చెప్పుకొని ఆ రోజు 3rd క్లాస్ 4th క్లాస్ చదువు చెప్పేవాళ్ళు, స్టడీ చెప్పేవాళ్ళు ఇలా 10th చెప్తున్నారు. ఎంత దుర్భర జీవితం. ఎడ్యుకేషను లేదు, ఉండడానికి వసతి లేదు, వాళ్ళ బతుకులు అయితే బాగాలేవు. ఇవన్నీ నేను చూస్తున్నా. ఇవన్నీ మేము సదరు రాష్ట్రపతి గారికి సబ్మిట్ చేస్తాం.
అలాగే ఇక్కడ ఎవరా ప్రిన్సిపల్ సెక్రటరీయో ఈ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, దుర్భర జీవితం, ఎస్టీలకు ఇబ్బంది పెడుతున్నారు అనేది దీని యొక్క నిదర్శనం చాలు. 8-9 సంవత్సరాల నుండి ఈ విద్యా వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందంటే పిల్లలకు అమ్మ ఒడియో ఏదో ఒడి ఇచ్చిరంట, ఇంటికాడ ఒడి ఇస్తే వాడు పెగ్గు దాకి పడుకుంటాడు, పిల్లలకి ఇస్తే ఇంకేమైనా పని చేసుకుంటారు, ఏదైనా ఇది చేస్తారు. ఇలాంటి బళ్ళు ఇస్తే కాదయా, బళ్ళు కరెక్ట్ ఉంటే బాగుంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు. చూద్దాం వీళ్ళు ఏం సంగతి వీళ్ళు చేస్తారు. వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీని ఇమ్మీడియట్లీ 15 డేస్లో నేను ఢిల్లీ పిలిపించుకుంటా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం నడుస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేది 4500 అంట. ఇవాళ అమలాపురంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా బాలయోగి స్టేడియం అమలాపురం నందు ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కోనసీమ యూటీఎఫ్ టీచర్స్ ఒలింపిక్స్కు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఐవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు అమలాపురం డివిజన్ డివైవిఓజీ సూర్యప్రకాశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురుషులకు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, మహిళలకు త్రోబాల్, బ్యాడ్మింటన్, చెస్, టెన్నికాయిట్, క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్ మరియు స్పోర్ట్స్ విభాగంలో రన్నింగ్, స్పీడ్ వాకింగ్, షార్ట్ ఫుట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులు సురేంద్ర, జిల్లా కార్యదర్శులు కేశవరావు, అమలాపురం మండలం పేపకాయల చంద్రరావు, కేవీఎస్ గౌడ్, అల్లవరం జనరల్ సెక్రటరీ కె కన్వర్జేషన్, కాట్రేకోని జనరల్ సెక్రటరీ అబ్దుల్ సత్తార్, కె నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కోనసీమ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ యూటీఎఫ్ పూర్వ అధ్యక్షునిగా, పీడీఎఫ్ ఎమ్మెల్సీగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ 50 వసంతాల కార్యక్రమం ఈరోజు జరుగుతుంటుంటే ఇంతకు ముందు కూడా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీచర్స్ ఒలింపిక్స్ పేరుతోటి మనం ఈ ఆటల పోటీలు నిర్వహించాం. ఇప్పుడు ప్రత్యేక సందర్భంగా ఈ యొక్క ఆటల పోటీలు 50 వసంతాల సంబరాల సందర్భంగా నిర్వహించుకుంటున్నాం. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ కోనసీమ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనలో చాలా మంది ఆట ఆడదామనుకున్నా, పాట పాడదామనుకున్నా వేదికలు లేక, నిర్వహించే వాళ్ళు లేక, రోజువారీ పనిలో కూరుకుపోయి కొంత ప్రత్యేకమైనటువంటి ఆసక్తులు ఉన్న వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఆటలకి, పాటలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి దూరంగా ఉన్నాం. అయితే ఈరోజు ఈ వేదిక మనందరినీ ఒక చోటకి చేర్చింది. ఇలాంటి అవకాశం మీకు ఇస్తున్నది. దీన్ని ఉపయోగించుకుంటున్నందుకు గెలుపు ఓటములు ఏమైనప్పటికీ కూడా పార్టిసిపేట్ చేయటం అనేటువంటిదే ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనది. ఆ రకంగా ఈ ఒలింపిక్స్ పిలుపునందుకుని వచ్చిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా, ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా. నోరుండి పాడలేమా, కాళ్ళుండి ఆడలేమా, నోరుండి పాడలేమా, కాళ్ళుండి ఆడలేమా, బ్రతుకంత బొమ్మలుగా బోసి
కలిసిపోయి బ్రతుకుదామా, ఆటాడుకుందామా, పాట పాడుకుందామా, అందరూ కూర్చొని మాట్లాడుకుందామా. ఓకే, మీరు ఆట ఆడండి, చూసేవాళ్ళు కూర్చుంటారు. ఓకే. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్ట సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు. ఈ నిర్మాణాలు ఒక ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తింపు. మీడియాను అనుమతించని అధికారులు, గట్టి పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు. బిల్డర్ చంద్రశేఖర్ ను లోపలకు అనుమతించని పోలీసులు, కోర్టు నోటీసులున్న పట్టింపు లేదు అంటూ అధికారులను ప్రశ్నిస్తున్న బిల్డర్ చంద్రశేఖర్, కనీసం మా సామాగ్రినైనా తెచ్చుకొనివ్వండి అంటూ ప్రాధేయపడుతున్న కొనుగోలుదారులు. కాకపోతే వీళ్ళకి ఫస్ట్ లోపల మొత్తం అవన్నీ కాకపోతే ఏంటి అంటే రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఉన్నట్టుంది సంపాదించిన ఇల్లు పెట్టినాం. ఎవరే ఈ దూరం వీడియోలు తీసుకుంటామని చెప్పిన चलो कि छोटा बच्चा लोग क्या करते थे, चल नीचे चलो ना चलो भैया मैं मंदिर की आरोही चलो भैया వెళ్ళాలి ఏమంటారు ఒక మాట వినండి అన్న, కోర్టు ఆర్డర్ పని చేయదంటే వెళ్ళిపోతాం కదా. కోర్టులు ఎందుకున్నాయి, మరి వ్యవస్థ ఎందుకున్నాయి? ఆర్డర్లు ఉన్నాయి కదా, ఈరోజు కాదు హైడ్రా ఈరోజు వచ్చింది. ఒక మాట ఏమంటుంది వినండి, ఒక మాట వినండి అన్న, హైడ్రా ఈరోజు వచ్చింది. మరి 2020 ఆర్డర్ ఉన్నది కదా, 20 ఆర్డర్ కూడా పని చేయాలి. 20 ఆర్డర్ ఉన్నది కదా, నాట్ ఉన్నది స్టేటస్ కో ఉన్నది, అదే ఆర్డర్ కూడా పని చేయాలంటే లేదు. హైడ్రా ఈరోజు వచ్చింది కదా. సామాన్ తెచ్చుకున్నాను, మరి ఆ సామాన్ 3 lakhs EMI లో తెచ్చుకున్నాను సార్. డబ్బులే కదా నా అయినా కానీ నా డబ్బులు తెచ్చుకోవాలి కదా. నేను బయట నేను హైదరాబాద్ లో రెంట్ దొరకటం ఎంత కష్టమో తెలుసా మీకు? ఇల్లు రెంట్ దొరకటం హైదరాబాద్ లో రెంట్ దొరకటం ఎంత కష్టమో తెలుసా మీకు? సార్ నువ్వు సడన్ గా అడిగి నేను ఇప్పుడు 60 అడుగు మాట్లాడతాను. తీసుకున్నావు కదా నడవయ్యా. వాళ్ళు వచ్చే వరకు ఉంటారు ఏదో ఒకటి అవుతుంది కదా సార్. మేము మళ్ళీ వాళ్ళ సారాలు చూపిస్తాం కదా, మీరు ఇక్కడే నుంచి
దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. వీడియో రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవరా మూవీ కోసం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని ఎగ్జైటెడ్గా ఉన్నాను. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అభిమానుల కంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం నిర్మాతలలో లేకపోవడం ఈవెంట్ ఆర్గనైజర్ని బ్లేమ్ చేయడం తప్పు అని నా ఫీలింగ్. అభిమానులు కురిపించే ఈ ప్రేమకు ఆ జన్మంతా రుణపడి ఉంటాను అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి పోగొట్టిన ప్లేస్ లేదు, అట్లా ఎక్కడ ప్లేస్ లేదు. చూడండి, మీకు మంచిగా రిక్వెస్ట్గా చెప్తున్నాము. మీరు ప్రోగ్రామింగ్ ఎంతో కష్టపడుతుంది, అంత దూరం నుండి మీరు దాన్ని ఎట్లా తీసుకుపోతున్నది కొంచెం సివిలైజ్గా ఆలోచించండి. ఇక లేదు అంటే ఇట్లనే కంటిన్యూ అయిపోయింది. మీరు కూర్చున్న అందరూ చాలా మంచిగా కూర్చున్నారు, చాలా బాగా. మీరు ఎంతున్న వాళ్ళే కొంచెం ఇంకా వెళ్ళాలి. మీరు ఆ నిలబడ్డ వాళ్ళు అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.